యోగ్యంగా ఆశీర్వచన పాత్రలో చేయవేయగలుగుతాం. అందుకొరకు నాతో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా సిద్ధపరచండి. నన్ను సిద్ధపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి, మాకు సహాయం చేయండి. అట్టి కృప మాకు వరముగా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలు. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలీలు నెహుష్టాను అను పేరు పెట్టి దానికి ధూపం వేయుచూ వచ్చి ఉండేది. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ లేఖనాన్ని చదువుకున్నాం. వివరించడానికి పూనుకుంటున్న నేను మట్టి మనిషిని, వట్టివాడును, అల్పుడను, అయోగ్యుడు. దయతో నన్ను కనికరించండి. మీ సెలవు చాటును మరుగుపరుచుకోండి. మీ మాటలు నా నోట ఉంచి మమ్మను మీ బల్ల దగ్గరకు, అనగా మిమ్మల్ని కలుసుకోవడానికి మీ సన్నిధి రొట్టెల బల్ల దగ్గరకు, మీ సహవాసానికి మమ్మను తోడుకొని రండి. అందుకు మీ వాక్కు వెల్లడి చేయడానికి సాధనంగా నా శరీర ప్రాణాత్మను మీ వశం చేసుకోమని నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను. సంపూర్ణంగా లోబడిపోతూ ఉన్నాను మీ రక్తమును ఆశ్రయించి. ప్రతి వ్యక్తి హృదయము, నా హృదయము మీ వాక్యం చేత సంధించబడి సరిచేయబడినట్లుగా, సమాధానపరిచినట్లుగా మీ ఆత్మకార్యం మీ శైలిలో, మీ స్థాయిలో నా యందు, మా అందరి యందు జరిగించండి. అందుకు నన్ను నీ పనిలో వాడుకొనమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో 21 సందర్భాలలో ఉజ్జీవం చాలా ఉధృతంగా వచ్చినట్లుగా మనం చూస్తాం. ఉజ్జీవము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, దేవుని కార్యకార్యకు శక్తి మనలో నుండి అత్యధికంగా వెల్లడి అయి అత్యధిక మంది ప్రజలకు దేవుని మహింపరిచినట్లుగా మేలు చేయడాన్ని ఉజ్జీవం అంటారు. మళ్ళీ చెప్తాను. ఒక వ్యక్తిలో నుండి దేవుని కార్యకార్యకు శక్తి వెల్లడి అయి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మందికి అత్యధికంగా దేవుని మహిమపరిచినట్లు మేలు చేయడాన్ని ఉజ్జీవం అంటారు. ఇలాంటి సన్నివేశాలు పాత నిబంధన గ్రంథంలో 8 ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో 13 ఉన్నాయి. మొత్తం 21 మంది
వ్యక్తుల విషయంలో లేదా సమాజంలో విషయంలో దేవుడి కార్యం చేసినట్లుగా మనం చూస్తాం. దావీదు ద్వారా, ఎజ్రా, నెహమ్యా ద్వారా, హిజ్కియా, ఇలా భక్తుల ద్వారా ఆయన తన కార్యాన్ని బహు ఉధృతంగా జరిగించారు. ఆ ప్రజలను దేవుని తట్టు తిప్పడానికి ఆ వ్యక్తులను దేవుడు వాడుకున్నారు. అలాంటి ఆ క్రమంలో హిజ్కియా అనేటువంటి ఒక వ్యక్తి దేవుని కార్యకార్య శక్తి అతనిలో నుండి వెల్లడి అయ్యి ఆనాటి ఇజ్రాయేలీ సమాజాన్ని దేవుని తట్టు తిప్పడానికి, దేవుని మహింపరచడానికి దేవుడు వాడుకున్న భక్తుడు హిజ్కియా. హిజ్కియాను గురించి క్లుప్తంగా మొదటి 2 వచనాల్లో చెప్పారు. అతడు యూదారాజు, 25 ఏళ్ల వయసు అప్పుడు పరిపాలించడం మొదలుపెట్టాడు. 29 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. 29 సంవత్సరాలలో మొదటి 14 సంవత్సరాలు పరిపాలన అయిన తర్వాత యెషయా, దైవ సేవకుడైన యెషయాను పంపించి, ప్రవక్తను పంపి, నీ ఇల్లు చక్కబెట్టుకో, ప్రభువు నిన్ను రమ్మంటున్నారని పిలిచారు. అప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశారు. 20వ అధ్యాయం ప్రారంభ వచనంలో, నీ సన్నిధిని నేను ఎలాగో యథార్థంగా నడుచుకున్నాను అని కన్నీరు విడిచారు. యెషయా పాస్టర్ గారు ఆ ఇల్లు దాటి వెళ్ళక మునిపే ఆయనతో మాట్లాడి మరలా వెనుకకు పంపి 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియా గారికి ఇచ్చినట్లుగా మనం అనేక పర్యాయాలు ధ్యానం చేశాం. ఆ క్రమంలో హిజ్కియా యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పాలనుకుంటున్న పాఠం ఈ సంవత్సరాంతమందు, ఈ చివరి వర్తమానంగా ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. అతడు 3వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించారు అని రాయబడి ఉంది. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి దావీదు చేసినట్లు దేవుని పరిచర్య చేసిన వాళ్ళు 3 ఉన్నారు. దావీదు సొలొమోను కాక. సొలొమోను కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మొత్తం 42 మంది రాజుల్లో 5 దేవునికి ఇష్టమైన పరిచర్య చేసినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. దావీదు, సొలొమోను కాక హిజ్కియా, ఆసా మరియు యెషీ. ఈ లేఖనాలు రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం, రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనాల్లో మనం చూస్తాం. 15-11లో ఆసా దావీదు వలె పూర్ణముగా దావీదును అనుసరించి, అలాగనే 22:2లో యెషయా అనేటువంటి రాజుగారు దావీదు వలె ఆయన పూర్తిగా దేవుణ్ణి వెంబడించినట్లు, పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూస్తాం. అలాగని మీ జీవితాల్లో ఏ లోపాలు లేవు అంటే ఉన్నాయి. ఈయన ఆ 15 సంవత్సరాల ఆయుష్ పొందిన తర్వాతే దేవునికి ఇష్టం లేని పనులు చేశారు. తనకున్న ఐశ్వర్యాన్ని వేరే రాజులకు చూపించడం, మరలా దేవుని ఉగ్రత ఆయన మీదకి రావడం, ఇవన్నీ మనం ధ్యానం చేసినటువంటి అంశాలు. నా అంశము, నేను మీకు పరిచయం చేయాలి అనుకున్నటువంటి అంశము, ఈ మాటలు ధ్యానం చేయడానికి ముందు, దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఈ మాటలు 1 నిమిషం చూడండి, లేకుంటే రాజుల మొదటి గ్రంథం 15-11. కదా, దావీదు వలె. అలాగే రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనంలో యెషయా అని గురించి ప్రస్తావిస్తూ 2వ వచనంలో అతడు తిరగక దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా. ఈ మాటలు ఇందాక హిజ్కియా దగ్గర మనం చదివాం, రాజుల 2వ గ్రంథం 18:3లో కదా, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను అనే లేఖనాలు మనం చూసాం. ఈ మాటలు ఎందుకు వ్రాయించారు?
అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి మాదిరి ఎవరు? పాత నిబంధన గ్రంథంలో దావీదు ప్రమాణంగా తీసుకొని ఆ భక్తులు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాల్లో యేసు మనకు మాదిరి, యేసు మనకు మాదిరి, పౌలు మనకు మాదిరి. పాత నిబంధనలో దావీదును వాళ్ళు ప్రమాణంగా తీసుకొని దేవుణ్ణి పూర్తిగా వెంబడించారు. ఇది ఈ భక్తుల జీవితాల్లో వీరు చేసినటువంటి కార్యాలు ఏమిటి? చాలా మిగిలిన రాజులు కూడా చాలామంది దేవునికి ఇష్టమైన కొన్ని పనులు చేశారు, ఇష్టం లేని పనులు మరికొన్ని చేశారు. కానీ పూర్ణంగా వెంబడించిన వారు మాత్రం వీళ్ళ ఐదుగురు మాత్రమే. వారిలో హిజ్కియా నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 18వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలకొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయిచూ వచ్చి ఉండేది. ఇది హిజ్కియా గారు చేస్తున్న పనుల్లో అతి గొప్ప పని. ఆ తర్వాత మూయబడిన మందిరం యొక్క తలుపులు తెరవబడ్డాయి, మందిరాన్ని బాగు చేయించారు, నిషిద్ధమైన వాటినన్నింటిని తీసి బాగుల్లో పడేశారు, యాజకులను ప్రతిష్ఠించారు, ఉపకరణాలను ప్రతిష్ఠించారు, 7 దినాలు జరగవలసినటువంటి పస్కా పండుగను 14 దినాలు చేశారు. ఇలా ఆ పంటలు పండినప్పుడు వాటిని కుప్పలు వేయడానికి ఇంచుమించు 5 నుండి 8 మాసాలు పట్టింది. విస్తారమైన పంట వాళ్ళకు వచ్చింది, అనేక మేలులు వాళ్ళు పొందారు. వాటన్నిటి వెనుకున్న మూలం ఏమిటి అంటే హిజ్కియా గారి ద్వారా. హిజ్కియా గారు ఏం చేశారు? ఉన్నత స్థలాలను కొట్టివేశారు, విగ్రహాలను పగలగొట్టి దేవతాస్తంభమును పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నముగా చేశాను. ఇది పాత నిబంధనలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దైవభక్తి సాధనకు అవసరమైన అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్లో ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం. మనం దేవుని అంగీకరించడం, ఆయన ఆజ్ఞలకు లోబడడం, ఆయన వెంబడించడం, వాటిల్లో ఇదొక ప్రాముఖ్యమైన విషయం. అలాగనే క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి భక్త యాహోను యేసు ప్రభువారు రొమ్మున ఆనుకున్నటువంటి భక్తుడైన 5 బుక్స్ రాశారు. ఆయన అనేక విషయాలు రాస్తూ తన మొదటి పత్రిక చివరి అధ్యాయము చివరి వచనంలో ఇలాగ రాస్తున్నాడు: చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా. ఎందుకలా? ఈ మాటను గురించి ప్రత్యేకంగా అనేక సార్లు లేఖనాల్లో వ్రాశారు, అనేక సార్లు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. విగ్రహములతో ఏమి పొందిక. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మొదట కొన్ని వచనాలు చూపించి తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. విగ్రహములను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుణ్ణి మీరు వెంబడించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడతారని మీకు తెలియను. విగ్రహారాధికులైనటువంటి భక్త సమాజాలు ఇవన్నీ. కొరింథీయులు, తెస్సలోనికైలు, కొలస్సీలు, గలతీయులు, వీళ్ళందరూ విగ్రహారాధన సంబంధమైన భక్తి చేసేటువంటి వారు. ఇది ఇప్పుడు ఇక్కడ విగ్రహారాధన చేయడము అనేటువంటి విషయంలో 2 కోణాలు. ఒకటి, వారు పూర్తిగా దేవుని జ్ఞానం లేకుండా నాకు వీరి వలన మేలు కలిగింది, ఈ ప్రకృతి శక్తుల వలన నాకు మేలు కలిగింది, లేకుంటే ఈ వ్యక్తి ఈ కార్యం చేయడం ద్వారా మేలు కలిగింది, లేదు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు నాకు దేవునితో సమానులు, దానికి కారకులైన వ్యక్తులు,
అలాగే కొన్ని క్రియలు చేయడం ద్వారా వారు నాకు చేసిన ఈ మేలులను బట్టి నాకు వారు దేవునితో సమానము అని ఇలాగూ అనేక విభజనలు ఉన్నాయి. జన్మదేవతలు, కర్మదేవతలు, విశ్వదేవతలు అని. ఇందులో సృష్టికి కారణమైన వారు, నిర్వహణకు కారణమైన వారు, ఫలితాలను బట్టి ఆరాధించబడేవారు, ఇలాగ అనేక వర్గీకరణలు ఉన్నాయి. నేను వాటిని గురించి ప్రస్తావించడం నా ఉద్దేశం కాదు, కానీ దేవుడు చేసిన కార్యాన్నే దేవుడు ఏ ఉద్దేశంతో ఆ కార్యాన్ని చేశాడు అనే విషయాన్ని గ్రహించక ఆ దైవ కార్యాన్నే విగ్రహారాధనగా మార్చేసేటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో ఉంది. మరలా చెప్తాను, దేవుడు చేసిన కార్యాన్నే, దేవుడు ఏ ఉద్దేశంతో ఆ కార్యాన్ని చేయమన్నాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించక ఇంతకుముందు మనం చేసినటువంటి విగ్రహారాధనను బట్టి ఆ అలవాట్లను మన మనసులో నుండి తీసివేయక, లోక సంబంధమైన మూలపాఠాలు తీసివేయక, ఇది కూడా నేను చేస్తుంది దైవ కార్యమే కదా అని విగ్రహాన్ని ఆరాధించే ఒక భ్రష్ట సంస్కృతి క్రైస్తవ సమాజంలో ఉంది. నేను లోకంలో ఉన్నటువంటి విగ్రహాల గురించి, విగ్రహారాధికుల గురించి మాట్లాడడం లేదు, అది నా ఉద్దేశం కాదు. ఉదాహరణకు ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో నెహుష్టాను అంటే ఇత్తడి సర్పం కదా, దాని గురించి ఎక్కడ వ్రాయబడి ఉంది? సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడి ఉంది. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, ఇజ్రాయేలీ ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇజ్రాయేలీ ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేశారు. 5వ వచనంలో ఆ మాట ఉంటుంది. ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదండ్రి. అందుకే యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. ఆ సర్పము అది కాటు వేస్తే శరీరమంతా విపరీతమైనటువంటి తీపు అంటాం కదా, ఆ నొప్పి యొక్క ఆ నొప్పి కంటిన్యూగా ఉంటుంది. అది ఒకసారి వచ్చి ఆగిపోవడం కాదు, ఆ నొప్పి కంటిన్యూగా ఉంటుంది. దాన్ని తీపులు అంటాం కదా. అలాంటి తాపకరమైన పెయిన్ వస్తుంది, అది తగ్గదు, అది కంటిన్యూ అవుతుంది, అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది, చివరికి ప్రాణం పోతుంది. ఆ సర్పాలు కొన్ని సర్పాలు కాటు వేస్తే వెంటనే చనిపోతారు, విత్ మినిట్స్ ఆ రక్తంలోనికి పాయిజన్ వెళ్ళి గడగట్టి రక్తము సరఫరా కాక చనిపోతారు. ఇవి అలా కాదు, ఆ నొప్పిని ఎక్కువ చేస్తూ ఆ మనిషిని చాలా బాధపెట్టి చివరికి మరణానికి తీసుకెళ్తుంది ఆ విషయం. అలాంటి సర్పాలను దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవునికి, దైవ సేవకునికి విరోధంగా వారు కోప్పడ్డారు, తిరుగుబాటు చేశారు. అందుకోసం అవి ప్రజలను కరవుగా ఇజ్రాయేల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. ఏం పాపం వీళ్ళు చేసింది? వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అలాంటి పాపాల గురించి కాదు. దేవునికి, దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడడము దేవుని కోపానికి కారణమైంది. యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనమని. అప్పుడు మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చును. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఎత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను. తర్వాత ఇజ్రాయేలీలు సాగిపోబోతులో దిగారు. ఇది పాత నిబంధనలో సన్నివేశం. ఈ సన్నివేశం జరిగింది. పాము ఎవరికైతే కరిచిందో వారు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూశారు, వారు బ్రతికారు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు
వెళ్ళిపోయినప్పుడు ఈ సర్పాన్ని తీసుకువెళ్ళి, ఇది ఎప్పుడు క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆ తర్వాత హిజ్కియా ఎప్పుడు వచ్చాడు? సౌలు, దావీదు, సొలొమోను. ఆ తర్వాత యూదారాజుల పరంపరలో ఇంచుమించు 300-400 సంవత్సరాల తర్వాత, ఈ ఒక 120, అది ఒక 300, 400 సంవత్సరాల తర్వాత, మధ్యలో న్యాయాధిపతుల కాలం 400. అంటే ఇది చెప్పిన తర్వాత 800-900 సంవత్సరాల తర్వాత హిజ్కియా యొక్క సన్నివేశం. అక్కడ కూడా ఇత్తడి సర్పం ఉన్నది. దీని గురించి సార్వత్రిక సమాజంలో అనేక భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఆ సర్పాన్ని తీసుకొచ్చారని, కాదు మోషే అక్కడే దాన్ని పాడు చేశాడు, వీళ్ళు డూప్లికేట్ ఒకటి తయారు చేసుకున్నారని, ఇలా అనేక రకాల వాదనలు ఉన్నాయి. దానివల్ల మనకేమీ ఉపయోగం లేదు. కానీ ఇక్కడైతే సర్పం ఉన్నది. ఆ సర్పానికి నెహుష్టాను అనే పేరు పెట్టారు. దాన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇది సన్నివేశం. దీన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అది హిజ్కియా దృష్టికి చాలా బాధ కలిగించింది. దేవునికి విగ్రహారాధన వద్దు, దేవుడు విగ్రహారాధనను ఇష్టపడడు అనేటువంటి విషయము ఆయనకు తెలుసు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 5వ వచనం, విగ్రహారాధన చేయవద్దు. లేవియకాండం 26-30 వచనాల్లో విగ్రహముల జోలికి పోవద్దు, విగ్రహారాధన చేయవద్దు అనేటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. అంతకుముందున్న రాజుల ఆజ్ఞలు పట్టించుకోలేదు, ఈయన పట్టించుకొని ఉన్నత స్థలాలు, విగ్రహాలు ఉన్నటువంటి ప్రదేశాలను, విగ్రహాలను, ఆ క్రమంలో దీన్ని కూడా ప్రజలు పూజిస్తున్నటువంటి నెహుష్టాను అనేటువంటి విగ్రహాన్ని, ఆ ఇత్తడి సర్పాన్ని కూడా ప్రజలు ఎందుకు పూజిస్తున్నారు? ఆనాడు దేవుడే చెప్పాడు కదా ఇత్తడి సర్పం చేయమని. మోషే చేయించి ఒక ఎత్తైన స్తంభం మీద పెట్టాడు. ఆనాడు మన పితరులు సర్పాలు కరిచినప్పుడు, మరణకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని చూసి మనం రక్షణ పొందామంటే, ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్లకు దేవుడు కనికరమిచ్చి ప్రాణం ఇచ్చాడు కదా. కాబట్టి ఇత్తడి సర్పం ద్వారా మనం దేవుణ్ణి చేరుకోవచ్చు, ఇత్తడి సర్పం ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకోవచ్చు, దేవుని దగ్గర నుండి మేలు పొందొచ్చు అనే వైఖరితో వీళ్ళు అపవాది వాళ్ళని తప్పించినటువంటి విధానం అది. ఈ విషయాన్ని హిజ్కియా గుర్తుపట్టాడు. కాబట్టి ఇత్తడి సర్పాన్ని తుత్తునేలుగా చేశాడు. ఇప్పుడు విగ్రహాన్ని చేసేవారు లేదు విగ్రహాన్ని ఆరాధించేవారు ఎందుకు చేస్తారు చెప్పండి? వాళ్ళు చెప్తారు, అయ్యా దేవుణ్ణి మనం చూడలేం, మనకు ఏకాగ్రత ఉండదు, కాబట్టి ఏకాగ్రత కొరకు ఒక విగ్రహాన్ని మనం చేసుకుంటాం. విగ్రహంలో ఏమీ లేదు అని మాకు తెలుసు, కానీ విగ్రహాన్ని చేయడం ద్వారా నా దృష్టిని నేను నిలుపుతాను అని. కానీ అసలు ఉద్దేశం ఏమిటి అంటే, నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే కొండ మీద ఉన్నాడు, ఇజ్రాయేలీ ప్రజలు మరియు అహరోను కొండ క్రింద ఉన్నారు. ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు. మా ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చిన వాడు, ఇదిగో ఈ దూడ, మాకు ఒక బంగారపు దూడను చేయమన్నారు. అప్పుడు అహరోను గారు, మీ చెవులకున్న వాటిని అన్నింటిని తీసుకురమ్మన్నారు. వాటన్నింటిని కరిగించి మరి ఆయన ఫోగర్ తెచ్చుకున్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండేదేమో మరి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ చెవుపోగులు బంగారం అంతా కరిగించేసి బంగారు దూడని చేశారు. దాన్ని ఒక ఎత్తైన పీఠం మీద పెట్టి దేవునికి విరోధమైన అసహ్యమైన కార్యాలన్నీ చేశారు. విచ్చలవిడిగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? విగ్రహం చేసుకోవడం వెనక వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే, మా దేవుడు అనేవాడు ఎవరున్నారో ఆ దేవుడిని మేము కళ్ళారా చూడాలి, మా చేతులతో మేము తాకాలి, ఆ విగ్రహానికి సంబంధించిన శబ్దాలు ఏవైనా ఉంటే అవి మేము వినాలి, అది మేము ఫిజికల్గా ఆ దేవుడిని మేము అనుభవించాలి. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అలాగ మేము చేయాలి. దేవుళ్ళు దేవతలు అనేక మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అనేక పెళ్ళిళ్ళు శత్రువుని చంపేస్తారు. కాబట్టి మేము కూడా నాకు కీడు చేసినోడు నేను చంపేయచ్చు. ఈ వైఖరితో విగ్రహారాధన చేస్తున్నారు. ఇంతే కదండి. అంటే విగ్రహారాధన చేసేటువంటి భక్తులు నేను చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎవరిని తృణీకరించడం నా ఉద్దేశం కాదు, నా హృదయంలో కూడా అలాంటి ఆలోచన లేదు.
ఎందుకు చేస్తున్నాం? ఒకప్పుడు మనం అక్కడి నుండి వచ్చాం కొరింథీ సంఘస్థుల్లాగా. ఎందుకు? నా దేవుణ్ణి నేను చూడాలి. చూడండి ఆ విగ్రహాలు ఎంత సుందరంగా ఉంటాయో, పాలరాతితో బంగారంతో చేసినప్పుడు ఎంత చక్కగా వాటిని అలంకరిస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క విధంగా అంటే వీళ్ళ కళ్ళకు ఆనందమయంగా, ఇక అంతకంటే గొప్పది ఏది ఉండకూడదన్నంతగా అలంకరిస్తారు. ఆ తర్వాత వాటిని తాకి చూడాలి, పాదాలు పట్టుకోవాలి. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి అర్చకుడు ఎవరు ఉన్నారో వారి ద్వారా దేవుని స్వరాన్ని వినాలి. దాన్ని బట్టి వాళ్ళు ఏదో చెప్తారు, ఆ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి ఈయన మేలు చేసేదేవుడు. ఇట్లా 4-5 రకాలు చాలా ఉన్నాయి, కోట్ల సంఖ్యలో ఉన్నాయి దేవతలు. ఒక 4-5 బైబిల్లో రాయబడిన విగ్రహాల గురించి చెప్తారు. అష్టారోతు దేవత అని ఉన్నది. అదేమిటి అంటే స్త్రీతో సుఖానుభవాన్ని పొందుకోవడం కొరకు ఆ దేవతను ఆరాధిస్తే సుఖమయమైన జీవితాన్ని జీవిస్తారని ఆ దేవతను ఆరాధిస్తారు. బయలుదేవతను ఎందుకు ఆరాధిస్తారు అంటే జ్ఞానాన్ని ఇస్తారు అని చెప్పి. అలాగే మయోను దేవత ఇట్లాగూ 4-5 రకాల దేవతల గురించి మనం చూస్తే పని చేయకుండా సంపాద్యం వచ్చేలాగా చేసే దేవతలు కదా. ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? వీళ్ళు పని చేయరు, నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇస్తే. అవునా? మనం కూడా అప్పుడు అలాగే మొక్కుకున్నాం కదా. అంటే మనము చేసిన కష్టం కంటే అధికమైన మేలు నాకు కలగాలి, అధికమైన మేలు నాకు కలగాలని అక్కడ మొక్కుబడి చేస్తావు. నువ్వు నాకు ఇది ఇచ్చావనుకో అదని. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నది ఆయన ఇచ్చిందని నమ్మవు. నువ్వేదో నాకు అదనంగా ఇస్తే అదనంగా ఇచ్చిన దానిలో నేను నీకు ఇస్తాను అంటే అన్యాయంగా నాకు రావాలి. అలా చేసేటువంటి దేవతలు. ఇట్లా అనేక రకాలైనటువంటి దురాశలతో కూడిన కోరికలను నెరవేర్చే దేవతలు, దేవుళ్ళు, ప్రభువులు అనే వాళ్ళు ఉన్నారు. అలాగే సంతానోత్పత్తి దేవత, సమాధులకు దేవత, ఇలా ప్రతిదానికి దేవత. వీటన్నిటి వెనక మనుషుని యొక్క దురాశలు దేవుడు ఆజ్ఞాపించిన విధంగా చేయకుండా వేరువేరు పద్ధతుల్లో ఆయా దేవతలు అనేబడే శక్తుల ద్వారా పొందుకోవడం వీరి విగ్రహారాధన వెనుక ఉన్న ఉద్దేశం. దాని కొరకు వీడికి నచ్చిన విగ్రహాన్ని వీడు చేసుకుంటాడు, వాడికి నచ్చిన విగ్రహాన్ని వాడు చేసుకుంటాడు. ఇలాగ రకరకాల విగ్రహాలు చేసుకున్నప్పుడు ఆ విగ్రహాలను చేసుకొని వాటిని ఆరాధిస్తారు, వాటికి ఆవాహనం చేస్తారు, వాటిని ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇవన్నీ చేస్తారు. అవి ప్రాణప్రతిష్ఠ చేయడం అంటే అర్థం ఏమిటి? చాలాసార్లు చెప్పాను. అందుకు సంబంధించింది ఒకవేళ ధనలక్ష్మి అనుకుందాం, ధాన్యలక్ష్మి అనుకుందాం, అష్టలక్ష్ములు అని మనము ఇంతకుముందు మనం ఆరాధన చేశాం. మనకున్న దేవతామూర్తుల్లో వాళ్ళొకళ్ళు. యేసును అంగీకరించుకు మునుపు అంటే ఈ విషయంలో నువ్వు నాకు మేలు చేయి అని మనము ఆ విగ్రహాన్ని సిద్ధపరిచి ప్రతిష్ఠించినప్పుడు అందుకు సంబంధించిన ఋత్వికులు బీజాక్షరాలు చదివి అందుకు సంబంధించిన ఒక శక్తిని దానిలోనికి ఆవాహనం చేస్తారు. దానిలోకి ఎప్పుడైతే ఆవాహనం చేశారో ఆ శక్తి దానిలోకి వస్తుంది. అక్కడికి వచ్చే భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంది. వీడు మొక్కుకున్నాడు, ఆ దేవత ఆ కోరికను తీర్చింది. వీడు మొక్కుకున్న మొక్కుబడి ఇవ్వకపోతే ఆ దేవత ఊరుకోదు, అందులోని శక్తి ఊరుకోదు. మన పెద్దలు అనడం మనం వింటూ ఉంటాం, అది ముడుపు, మనం ఎప్పటికైనా తీసుకువెళ్ళి అక్కడ సమర్పించి రావాలి, లేకపోతే మనకు కీడు చేస్తారు అని. ఇది విగ్రహారాధనలో ఉన్నటువంటి విషయాలు మనకు తెలిసినవే నేను చెప్తూ ఉన్నాను. రైట్. ఇప్పుడు ఆ విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అంటాడు ఆయన. ఎందుకు వెళ్ళొద్దు అంటే నేను ఆత్మరూపుణ్ణి, నేను జీవం కలిగిన వాడిని, నేను సర్వశక్తిమంతుడిని, నేను అంతటా ఉన్నవాడిని. అంతటా ఉన్న నువ్వు నన్ను ఒక స్థలానికి పరిమితం చేసి నేను ఇక్కడున్నానని నువ్వు చెప్తే నువ్వు నన్ను అన్నిటికీ తెలుసుకోలేవు. నువ్వు నన్ను తెలుసుకోవాలంటే నేను ఒక విగ్రహం కాదు, నేను ఆత్మరూపిణి, అంతటా ఉన్నవాడిని, అన్నీ చేయగలిగిన వాడిని, అన్నీ తెలిసిన వాడిని. కాబట్టి నువ్వు నన్ను తెలుసుకునే మార్గం ఏమిటి అంటే, నువ్వు తెలుసుకునే విధానం ఏమిటి అంటే, నేను అంతటా ఉన్నాను అనే వైఖరితో నువ్వు నన్ను వెతుకు, నేను నీకు దొరుకుతాను. భక్తుడు అంటాడు కదా, ఆకాశమునికి ఎక్కిపోయాను అక్కడ
ఇవి భక్తుల యొక్క అనుభవాలు. పాతాళానికి దిగిపోయిన అక్కడ నువ్వు ఉన్నావు. ఈ వైఖరితో నువ్వు దేవుణ్ణి వెతికితే దేవునికి దొరుకుతాడు నిజ దేవుడు. లేకపోతే ఒక స్థలానికో ప్రాంతానికో పరిస్థితికో పరిమితమైనటువంటి శక్తులనే నువ్వు కనుగొంటావు. అవి నిన్ను ఆ జీవానికి దూరం చేస్తాయి, నిన్ను నాశనానికి నడిపిస్తాయి. మిమ్మల్ని అందరినీ నేను సృష్టించాను. సృష్టికర్తనైన నేను మీరు నన్ను తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అందుకొరకు అనేక రుజువులు ఆధారాలు కలుగజేశాను. మీరు నన్ను వెతకకుండా నన్ను వెతకడానికి నేను ఇచ్చినటువంటి సృష్ట్యాన్ని మీరు వెతుకుతున్నారు. సృష్ట్యాన్ని వెతికితే మీకు దొరికేటువంటి పరిస్థితులు, మీకు దొరికేటువంటి జ్ఞానము పరిమితమైన సుఖాన్ని కోరుకుంటావా, ఘనతను కోరుకుంటావా, ఐశ్వర్యాన్ని కోరుకుంటావా, అర్ధాంతరంగా వచ్చే మిడిసిపాటు ఘనతను కోరుకుంటావా, అవి నేను ఇస్తాను అంటాడు వాడు. మనం వాడితో తృప్తి పడిపోతుంది ఈనాటి మానవ సమాజం. కానీ అనంతుడైన దేవుడు మన కొరకు ఈ సృష్టిని సమస్తాన్ని చేసిన దేవుడు ఏమై ఉన్నాడో దానిని గురించి ఆలోచించడం లేదు. ఆలోచించకుండా మనుషులందరి కనులు మూసివేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క కనులు మూసివేశారు. కాబట్టి ఆ మూసివేయబడిన కనులు తెరవబడాలి అంటే ఆనాడు ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద ఎందుకు పెట్టమన్నాడు? తాపకరమైన సర్పం అన్నా. అంటే ఒక్కసారి ఆ కాటు వేగని విషయమకి చనిపోవడం కాదు, ఆ బాధ కంటిన్యూగా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఎంతసేపు వేధిస్తుందంటే వాడు బేర్ చేయలేనంత, తట్టుకోలేనంత ఎక్కువ. ఈనాటి మానవ సమాజంలో సవాళ్ళు, సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ఆ సమస్యల నుండి విడుదల పొందలేము, విడిపించుకోలేము, వాటికి దూరంగా ఉండలేము, అవి లేకుండా కూడా ఉండలేము. మనం ఏ పని చేసినా దానిలో ఒక సమస్య వస్తుంది. అలాంటప్పుడు ఆయన అంటాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం,